ఈరోజు బాబా బ్యూటిఫుల్ హోంవర్క్ ఎట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేయించారు. ఒక్క సెకండ్‌లో అనుక్షణం మీ ప్రతి సంకల్పాన్ని ఒక శుద్ధమైన సంకల్ప స్వరూపంలో స్థితులవ్వండి. ఒక్క సెకండ్ మనసు యొక్క సంకల్పాలను బాబా మరియు నేను పరంధామం నుంచి అనాది స్వరూపం నుంచి నేను బాబా సదా కంబైన్డ్‌గా స్వరూపంలో కూర్చున్నాం అని ఒక శుద్ధమైన సంకల్పం చేయండి. దీనికోసం మనస్సు, బుద్ధి, సంస్కారాల కంట్రోలింగ్ పవర్ చాలా ఇంపార్టెంట్. సో బాబా యాత్ప్యా చెప్పారు, డబల్ కిరీటధారి ఆత్మలకి, సింహాసనాధికారి ఆత్మలకి, సర్వ ఖజానాలను కార్యంలో జమ చేసుకునే ఆత్మలకి, ప్రతి ఒక్క ఆత్మకి ముక్తి వారసత్వాన్ని ఇచ్చే అనాది, ఆది, మధ్య మరియు అంతిమ పూజ్య ఆత్మలకి, పవిత్రత స్వరూపలకు వరదానని బాబా చెప్తున్నారు. సదా బాబాని తోడుగా పెట్టుకొని సాక్షి తనపు అనుభవం చేసుకునే సఫలతా మూర్తులు మీరంతా. స్లోగన్: వ్యర్థమైన సంకల్పాలకి గుర్తేంటి? సదా మనసు ఉదాసీనంగా, సంతోషం మాయమైపోవడం. సో ఈరోజు బాబా మెయిన్గా మురళిలో పవిత్రత పైన ఫోకస్ చేశారు. ఒక్కసారి మన పవిత్ర స్వరూపాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఆది కాలంలో పవిత్రమైన ఆత్మ పరంధామంలో బాబాకి దగ్గరగా ఉంటాను. అనాది కాలంలో సత్యుగి ఆత్మ, పూజ్య స్వరూపాత్మ, ఎంత పవిత్రమైన ఆత్మగా ఉంటాను. సంపూర్ణ పవిత్రత నా జన్మసిద్ధ అధికారంగా ఉంటుంది. మధ్యమ కాలంలో నేను ఒక పూజ్య ఆత్మ, నా పూజ అందరూ ఎంత సుందరంగా జరుపుకుంటున్నారు. అంతిమ కాలంలో సంగమయుగి ఆత్మనైన నేను నా శ్రేష్టత అనుక్షణం ఎలా వ్యాపింపచేస్తుంది అనేది చెక్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓం శాంతి. పవిత్రమైన ఆత్మ, శ్రేష్టమైన ఆత్మ, విజయీ ఆత్మ, సింహాసనాధికారి ఆత్మ, విశ్వ కళ్యాణకారి ఆత్మ, పూజ్య స్వరూప ఆత్మ, సఫలతా స్వరూప ఆత్మ, సుఖమయమైన ఆత్మ, శక్తిశాలి ఆత్మ, విశ్వ కళ్యాణకారి ఆత్మ. నేను అనగా నా స్వమానాలు నాకు గుర్తు రావాలి. నా వారు అనగా పరమాత్మ నా వారు అనేది గుర్తు రావాలి. ఓం శాంతి.